యేసుక్రీస్తును వెతకండి, యేసుక్రీస్తును అన్వేషించండి. ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎక్కడ దొరుకుతాడు, ఎక్కడ ప్రకటించబడుతూ ఉన్నాడు, అసలు యేసుక్రీస్తు అంటే ఏంటి అన్న విధానం కొరకు మనం వెతకడం. చాలామంది ఈ రోజుల్లో సత్యాన్ని వెతికే వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు, సత్యాన్వేషకులుగా కనిపిస్తూ ఉన్నారు, సత్యాన్ని కనుగొనలేకపోతూ ఉన్నారు. ఇలా గుర్తు చేస్తా, భారతదేశంలో దేవుణ్ణి గుర్చిన భక్తి ప్రపంచంలో ఎక్కడ కనిపించదు, అంత భక్తి కనిపిస్తుంది. అది ఏ యొక్క వర్గంలోకి వెళ్ళినా దేవుని గుర్చిన అన్వేషణ, దేవుని గుర్చిన అన్వేషణ. మనం ఇంకా దేవుని గుర్చిన అన్వేషణలో సంపూర్ణంగా దేవుణ్ణి తెలుసుకోవడంలో విఫలమవుతూ ఉన్నామని చెప్పడంలో సందేహం లేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఏ వ్యక్తిని తడిపినా దేవుని గుర్చిన ఆశే, దేవుని గుర్చిన ఆశే. కారణం, మనిషి దేవుని గురించి నిరంతరం ఆశిస్తూ ఉన్నాడు, కానీ దేవుణ్ణి తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. మనిషి దైవ కోణంలో నిరంతరము దేవుని గురించి పరితపిస్తున్నాడు, కానీ దేవుని యొక్క సంపూర్ణతను గుర్తించలేకపోతూ ఉన్నాడు. గురువు దగ్గరికి వెళ్ళి, గురుగారు మీరు దేవుని పరిచయం చేయండి అంటే గురువే పరిచయం